పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రైతు సంఘాల నాయకులు సిపిఐ ఆధ్వర్యంలో రైతాంగం సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ చదలవాడ నాగరానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ప్రభుత్వం నుండి ఖరీఫ్ ప్రణాళిక, విత్తన ప్రణాళిక, రుణ ప్రణాళికలు ఊసే లేదని విమర్శించారు. కాలువల్లో పూడికలు తీయలేదని, తూటికాడ, గుర్రపుడెక్క అలాగే పేరుకుపోయి ఉన్నాయని, కాలువల గేట్లు తుప్పు పట్టి పోయాయన్నారు. వాటిని మార్చి కొత్తవి అమర్చే నాదుడే లేడని విమర్శించారు. రాష్ట్రానికి ఫారిన్ ఎక్స్చేంజ్ ఇస్తున్న ఆక్వాకల్చర్ కుదేలయ్యిందని, గిట్టుబాటు ధరలు లేక రొయ్యలను రైతులు రోడ్డుపై వేసి నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారని, పరిస్థితులు వెంటనే చక్కదిద్దాలని కోనాల డిమాండ్ చేశారు. తారీఖు నుంచి ఇవాళ వ్యవసాయ పనులు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతూ ఉంది. కానీ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతూ ఉన్న ఈ పంట కాలాలకు సంబంధించినటువంటి ఇవాళ బోధులకు సంబంధించినటువంటి ఆ గుర్రపటెక్క కానీ పూడికలు కానీ తీయడం జరగలేదు. ఇవాళ ఖరీఫ్ సీజన్కి రైతాంగానికి అవసరమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి విత్తనాల సరఫరా కానీ, ఖరీఫ్ రైతాంగానికి అవసరమైనటువంటి సౌకర్యాలని అందించడంలో కానీ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఇంతవరకు స్పందించలేదు. ఈ జూన్ 1వ తారీఖు నుంచే ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంగా రైతాంగానికి అవసరమైనటువంటి విత్తనాలు, పచ్చిరొట్ట అన్నీ కూడా ఇవాళ రైతాంగానికి అవసరమైనట్లు కూడా ప్రభుత్వం సరఫరా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈ జిల్లాలో ఆక్వా రైతాంగం తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంది. ఇవాళ ఆక్వా రైతాంగానికి ఇస్తున్నటువంటి యూనిట్ ₹50 ఇవాళ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నిత్యము కరెంటు కోత కారణంగా ఆక్వా రైతాంగం తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ఆక్వా రైతాంగం పండించేటువంటి ఆక్వా పంటలు ఏదైతే ఉందో దానికి సరైనటువంటి గిట్టుబాటు ధర లేకుండా ఇవాళ ఆక్వా రైతాంగం కూడా మొత్తం విలువలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆక్వా రైతాంగం వారి యొక్క ఉత్పత్తుల నుంచే ఈ దేశానికి సంబంధించినటువంటి విదేశీ మారక ద్రవ్యం పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి, దేశానికి ఆదాయం వస్తున్నటువంటిది ఉంది. వాళ్ళ ఆక్వా రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోతూ ఉన్నారు. ఆక్వా రైతులను ఆదుకోవాలి. వాళ్ళ ఆక్వా రైతుల యొక్క ఉత్పత్తులన్నింటినీ కూడా రోడ్ల మీద వేసి వాళ్ళ నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్రంగా ఉంది. వాళ్ళ ఆక్వా రైతాంగం యొక్క సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలి. వాళ్ళకి యూనిట్ ₹50కే విద్యుత్ సరఫరా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వాళ్ళ రైతాంగానికి సంబంధించి రైతు సుఖీభావ ₹20,000ని ₹50,000 చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ రాష్ట్రంలో మొత్తంగా ఉన్నటువంటి రైతాంగంలో 70% రైతులు కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళ కౌలు రైతులకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు ఇచ్చే దాంట్లో కానీ, వాళ్ళ వ్యవసాయ పెట్టుబడులకు సంబంధించి బ్యాంకు రుణాలు ఇచ్చే దాంట్లో కానీ ప్రభుత్వం మేనిమేషాలు లెక్కిస్తూ ఉంది. కౌలు రైతులు తీవ్రమైనటువంటి నష్టాలతో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళ కౌలు రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇంకా అనేకమైనటువంటి వాళ్ళ బ్యాంకుకి సంబంధించినటువంటి రుణాలు ఇవాళ 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కనీసం ₹5 లక్షల వ్యవసాయ పెట్టుబడులకు సంబంధించినటువంటి రుణాలు ఇవ్వాలి. దానికి మార్ట్గేజ్ కానీ లేకపోతే ఇతర షూరిటీ కానీ లేకుండా వాళ్ళ రైతుల యొక్క ఏదైతే గుర్తింపు కార్డులు ఉన్నాయో ఆ గుర్తింపు కార్డుల ఆధారంగా కనీసం ₹5 లక్షల 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి. అట్లాగనే వ్యవసాయానికి సంబంధించిన ఎరువుల సబ్సిడీ 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎరువులు కానీ, విత్తనాలు కానీ, పచ్చిరొట్ట కానీ 90% సబ్సిడీకే ఇవ్వాలని చెప్పి వాళ్ళ రైతు సంఘం సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రైతాంగ సమస్యల పరిష్కారం చేయాలి. ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంలో రైతులకు అవసరమైనటువంటి అన్ని కూడా సరఫరా చేసి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ రైతు సంఘం అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా వాళ్ళ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లో కూడినటువంటి వినతిపత్రాన్ని కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతూ ఉంది. రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం సిద్ధశుద్ధితో ముందుకొచ్చి ఈ రైతాంగం, కౌలు రైతులు, ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.